పల్లి గ్రామం, అనంతపురం జిల్లా. నా పేరు ప్రసాద్. దాదాపుగా 30 సంవత్సరాలుగా మా కుటుంబం, నేను పుట్టక ముందు నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈరోజు మేము ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినామని చెప్పి మా పైన తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి పగలు అనుకోకుండా ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా పనిచేశాను. ఈ నెల జూన్ 12వ తారీఖున ఎమ్మెల్యే గారి బండారు శ్రావణి గారు అమ్మగారు లీలావతి గారు అదే వాటర్ ప్లాంట్ విషయంలో కీస్ తీసుకున్నానని చెప్పి, నువ్వెవరు, నీకేం రైట్స్ ఉన్నాయని చెప్పి అడిగితే విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి చెప్పుకున్నాను. అక్కడ పార్టీ అధిష్టానానికి చెప్తాడని చెప్పి నా మీద కక్ష కట్టి ప్రత్యేకంగా నా పైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య మా కుటుంబంలో నా తమ్ముడు, మా నాన్న, మా చిన్నాయన అందరి మీద కేసులు పెట్టినారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటితో రెచ్చగొట్టి ఇళ్ళ మీదకి పంపించి గొడవలు పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు అమ్మగారు, నేను ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ గట్టిగా అడిగినాను, నాకు కావాలని, నేను గట్టిగా పనిచేసిన కార్యకర్తలు నేను మొట్టమొదటిని, నేను గట్టిగా అడుగుతున్నానని చెప్పి నా పైన ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఇంటి వద్దకు పిలిపించి కేసులు పెట్టించాలని ఎస్ఐ గారికి, సిఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఎటువంటి ఎంక్వైరీ చేయకోకుండా, అసలు విచారణ కూడా జరుపుకోకుండా మా పైన తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి అమ్మ బంధువులకి బీసీలు మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కొత్తగా ఈ మధ్య పార్టీలోకి వచ్చారు. వాళ్ళని మేమే పరిచయం చేశాము. మూడు నెలల కిందట ఎన్నికల ముందు. వాళ్ళు ఎన్నికల ముందు 5 లక్షల రూపాయలు ఖర్చులకు ఇచ్చినారని చెప్పి వాళ్ళకే ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా పనిచేసిన సొంత పార్టీ కార్యకర్తని, వాళ్ళ కోసమే ఎమ్మెల్యే గారు శ్రావణి గారి కోసం పనిచేసిన కార్యకర్త మీదే ఇష్టానుసారం కేసులు పెడతా ఉన్నారు. నా కుటుంబాన్ని ఇన్ని కేసులు పెట్టే బదులు నేను జైలుకి పోతే నాకు తినే కన్నం లేకపోయినా కూడా ఎమ్మెల్యే కోసం పనిచేసిన, కనీసం గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా విచారించుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు మెసేజ్ చేసిన, ఎన్నోసార్లు ఫోన్లు చేసినా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించి మాకు న్యాయం చేయాలా. నేను ఒక దళితుడిని, తినే కన్నం లేకపోయినా కూడా ఎమ్మెల్యే కోసం పనిచేసిన ఎమ్మెల్యే ఈరోజు మమ్మల్ని అన్యాయం చేస్తుంది. సార్, మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఈరోజు మేము అట్లా చేయించినప్పుడు మేమేంటికి బతకల్లా, మేమేంటికి చేయాలి, మా కుటుంబమే అట్లా చేస్తాను. ఊర్లో అందరూ తెలుగుదేశం ఉన్నారు సుమారుగా, మళ్ళీ మమ్మల్ని కంటికి నిద్ర లేకుండా